హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. చాలామంది కువైట్ ఇళ్లలోకి డ్రైవర్గా రావాలనుకుంటూ ఉంటారు. ఇంట్లోకి డ్రైవర్గా రావాలంటే వీసా అనేది కువైట్ వాళ్ళు మనకు ఫ్రీగా ఇస్తారా? ఇవ్వరా? రావడానికి ఫ్లైట్ టికెట్ ఫ్రీగా ఇస్తారా? ఇవ్వరా? కువైట్ ఇంట్లో కొత్త వాళ్ళకి జీతాలు ఎలా ఉన్నాయి? కువైట్ ఇంట్లో డ్రైవర్గా వచ్చిన తర్వాత డ్రైవింగ్ కాకుండా వేరే పనులు కూడా చేయాల్సి ఉంటుందా? దివాణం పని కావచ్చు, గార్డెన్ పని కావచ్చు, ఇంకా వేరే వేరే పనులు కూడా మన దగ్గర చేయిస్తారా? చేపించరా? కువైట్ ఇంట్లోకి డ్రైవర్గా రావాలంటే ఏజెంట్ల ద్వారా వస్తే ఎలా ఉంటుంది? మనకు తెలిసిన వ్యక్తుల ద్వారా వస్తే ఇక్కడ మన జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీరు మధ్యలో చూసారంటే మీకు అర్థం అయితే అవ్వదు. ఈ వీడియో కావాలంటే సేవ్ చేసి పెట్టుకోండి. నేను చెప్పింది రైటా రాంగ్ అనేది మీరు కువైట్కి వచ్చిన తర్వాత మీకే క్లారిటీగా అర్థమైతే అవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఈ వీడియోని అయితే అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేశారంటే ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చితే ఇంకా కొందరికి మీరు ఈ వీడియో షేర్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ముందుగా మీకు అందరికీ ఒక విషయం అయితే చెప్పాలి. చాలామంది మెడికల్ పాస్ అవ్వడానికి చాలా కష్టాలు అయితే పడుతున్నారు మన ఇండియాలో. తెలియక హైదరాబాద్కు చాలామంది మెడికల్కి అయితే వెళ్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ దగ్గర ఉంటుందనేసి హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 250 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు, 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్కే మెడికల్కి అయితే వెళ్తున్నారు. హైదరాబాద్లో మెడికల్ పాస్ అవ్వడం అనేది చాలా చాలా కష్టం. ఇది కావాలంటే రాసి పెట్టుకోండి. హైదరాబాద్లో మెడికల్ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. హైదరాబాద్లో ఒక సాలుస్ మెడికల్ సెంటర్ తప్పనిచ్చి ఇంకా ఏ మెడికల్ సెంటర్ కూడా అంత మంచిగా రిజల్ట్ అయితే లేదు. కొన్ని మెడికల్ సెంటర్లలో అయితే కనుక మెడికల్ పాస్ కాకపోతే కనుక ఆన్లైన్ ఎక్కిచ్చేస్తున్నారు అన్ఫిట్ అని ఒకసారి ఆన్లైన్ ఎక్కించినారంటే మీరు మళ్ళీ వేరే కంట్రీకి వెళ్ళే అవకాశం ఉండదు. మీకు వచ్చిన వీసా టైం అయిపోతుంది. చాలా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి కూడా ఉంటుంది. కొందరికైతే కనుక ఇన్ ప్రోగ్రెస్ అని పెట్టేస్తారు. ఇన్ ప్రోగ్రెస్ అని ఒకసారి పెట్టారంటే కనుక మీరు 1 నెల వరకు మీరు వేరే మెడికల్ సెంటర్కు వెళ్ళే అవకాశం కూడా ఉండదు మెడికల్ చేయించుకోవడానికి కూడా. ఇలా చాలామంది అయితే హైదరాబాద్కి మెడికల్కి వెళ్ళిన వాళ్ళు చాలా కష్టాలు అయితే పడుతున్నారు. మీకు ఎవరికైనా కొత్త వీసాలు వచ్చిన తర్వాత ఏ కంట్రీ వీసా అయినా సరే, సౌదీ, మస్కట్, దుబాయ్, కువైట్, ఖత్తర్, ఏ కంట్రీ వీసా అయినా సరే మీకు కొత్త వీసా వచ్చిన తర్వాత నా నెంబర్కు మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. కాల్ చేస్తే రాదు, నార్మల్ కాల్ పని చేయదు. ఎందుకంటే నేను కువైట్లో ఉన్నా కాబట్టి వాట్సాప్లో మాత్రమే హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నాకు మెసేజ్ పెట్టండి. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు కాల్ చేసి మాట్లాడతాను. ఒకవేళ డ్యూటీలు ఉంటే ఫోన్ ఎత్తాను, డ్యూటీలు లేనప్పుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాను. మీకు కొత్త వీసా వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాసెస్ ఉన్నా సరే, మెడికల్ కానించి ఫ్లైట్ ఎక్కే వరకు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎలాంటి ప్రాసెస్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్కటి మనం చేయిస్తాము. మెడికల్, స్టాంపింగ్, పీసీసీ, ఎమిగ్రేషన్, ఏ టు జెడ్ ప్రాసెస్ అంతా మనం చేయిస్తాం. ప్రాసెస్ అనేది నేను ఎందుకు చేస్తున్నా అంటే మన ఫాలోవర్స్ కోసం, నన్ను నమ్మి నా ద్వారా ఎవరైతే మెడికల్ కావచ్చు, స్టాంపింగ్ కావచ్చు, పీసీసీ, ఎమిగ్రేషన్ ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ వర్క్ జెన్యూన్గా చేయిస్తాను. క్షేమంగా మీకు ఫ్లైట్ ఎక్కించే బాధ్యత నాది. మీకు ఏ ప్రాసెస్ ఉన్నా సరే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు మెడికల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ మెడికల్ సెంటర్లలో రిజల్ట్ బాగుంటుందో, ఏ స్టేట్కి పంపిస్తే మీరు మెడికల్ ఈజీగా పాస్ అవుతారో అక్కడికే మిమ్మల్ని మెడికల్కి పంపించి మీకు మెడికల్ పాస్ చేసి మీకు క్షేమంగా అయితే పంపిస్తాను. ముందుగా కువైట్ ఇంట్లో డ్రైవర్గా రావాలంటే వీసా అనేది ఫ్రీగా ఇస్తారా? ఇవ్వరా అనేది తెలుసుకుందాం. ఎవరైనా సరే కువైట్ ఇంట్లోకి డ్రైవర్గా వచ్చే వాళ్ళకు కువైట్ వాళ్ళు వీసా అయితే కనుక ఫ్రీగానే ఇస్తారు. డబ్బులు అయితే రూపాయి కూడా ఆశించరు. కువైట్ వాళ్ళు డబ్బులు అయితే తీసుకోరు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళకు డ్రైవర్ అవసరం, కంపల్సరీగా వాళ్ళకు డ్రైవర్ కావాలి కాబట్టి ఖచ్చితంగా డ్రైవర్ వీసా అనేది కువైట్ వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు. మీరు రావడానికి కూడా ఫ్లైట్ టికెట్ కూడా కువైట్ వాళ్ళే పెట్టుకుంటారు. డ్రైవర్ వీసా ఫ్రీగా ఇస్తారు, మీరు రావడానికి ఫ్లైట్ టికెట్ కూడా కువైట్ వాళ్ళే పెట్టుకుంటారు. మీకు మెడికల్, స్టాంపింగ్ అన్నీ అయిన తర్వాత మీరు ఫ్లైట్ ఎక్కే ముందు, ఇంకా మీరు బయలుదేరే ముందు కువైట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే కువైట్ వాళ్ళే మీకు టికెట్ కావాలంటే తీసి పంపిస్తారు. లేదంటే టికెట్కి అయ్యే డబ్బులైనా సరే మీకు ఇచ్చేస్తారు. లేదా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా సరే ఫ్లైట్ టికెట్ డబ్బులు అయితే మీకు ఇచ్చేస్తారు. అయితే మీకు ఎవరైతే వీసా తీస్తూ ఉంటారో, ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, లేదా మీ బంధువులు కావచ్చు, మీకు తెలియని వ్యక్తులు కావచ్చు, ఎవరైతే మీకు వీసా తీస్తారో వాళ్ళు మీకు ఫ్లైట్ టికెట్ డబ్బులు ఇవ్వరు. తర్వాత వీసాకు కూడా మీ దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకుంటారు. కొందరైతే 20,000 తీసుకుంటారు, కొందరు 30,000 తీసుకుంటారు, కొందరు 40,000 తీసుకుంటారు, 50,000 కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు. ఒక డ్రైవర్ వీసాకు 50,000 రూపాయలు కూడా తీసుకొని డ్రైవర్ వీసా అనేది ఇస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాము? మనం ఎన్నో రోజుల నుంచి డ్రైవర్ వీసా కోసం వెయిట్ చేసి రిస్క్ అయిపోయి ఏదో ఒక డ్రైవర్ వీసా దొరికింది, పోతే పోయినాయిలు అనేసి వాళ్ళు అడిగినంత డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వీసా తీసుకొని
ఇక్కడికైతే వస్తూ ఉంటారు. మామూలుగా అయితే డ్రైవర్ వీసా అయితే ఖచ్చితంగా ఫ్రీగానే ఇస్తారు కువైట్ వాళ్ళు. ఓకే. ఒకవేళ డబ్బులు ఆశించినా గానీ వీసా తీసేవాళ్ళు ఒక 20,000 తీసుకుంటే రీజనబుల్‌గా ఉంటది. 20,000 కాకుండా 40,000, 30,000, 50,000 కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతైతే తీసుకోవద్దండి ఎవరన్నా వీసాలు తీసేవాళ్ళు. ఒక 20,000 అయితే తీసుకోండి ఇబ్బంది లేదు గానీ, మరీ ఎక్కువగా అయితే ఆశపడొద్దండి. ఇంకా రెండో పాయింటు కువైట్ ఇంట్లో కొత్తగా వచ్చే డ్రైవర్‌కి జీతాలు ఎంతుంటాయి? కొత్తగా ఎవరైతే ఇంట్లోకి డ్రైవర్ పని చేయడానికి వస్తారో స్టార్టింగ్ జీతం వచ్చి 100-120 కేడీల మధ్య ఉంటది. 100-120 దినార్ల మధ్య జీతం అయితే ఇస్తారు. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 30,000-35,000 మధ్య ఉంటది మీ జీతం. కొత్తగా ఎవరైతే వస్తారో ఇంట్లో పని చేయడానికి డ్రైవర్‌గా వాళ్ళకు 30,000-35,000 మధ్య మాత్రమే జీతం అయితే ఉంటాది. మీకు చాలామంది 40,000, 45,000 ఈ విధంగా చెప్తూ ఉంటారు జీతాలు. అంత జీతాలైతే ఎవ్వరికీ ఇవ్వరు కువైట్ ఇంట్లో కొత్తగా వచ్చే డ్రైవర్‌కి. 30,000-35,000 మధ్య ఉంటాది మీకు జీతం. ఇంకా మీరు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు రూము, ఫుడ్డు అన్నీ ఫ్రీగానే ఉంటాయి. కువైట్ ఇంట్లో రూము, ఫుడ్డు మొత్తం ఫ్రీగానే ఉంటాయి. కువైట్ వాళ్ళు ఏదైతే తింటారో ఫుడ్డు అదే మీకు కూడా పెడతారు. కొన్ని ఇళ్లల్లో ఫుడ్డు బాగుంటది. కొన్ని ఇళ్లల్లో భోజనం అయితే అంత మంచిగా ఉండదు. అది ఇంట్లో పని మనిషిని బట్టి ఉంటది. మనం వచ్చిన ఇంట్లో పని మనిషి మన తెలుగాయమ ఉంటే కొద్దిగా భోజనం బాగిస్తారు. ఇంకా వేరే కంట్రీ వాళ్ళు ఫిలిపిని వాళ్ళు కావచ్చు, వేరే వేరే దేశాలకు చెందిన పని మనుషులు ఉన్నారంటే కొద్దిగా భోజనం అనేది సరిగ్గా ఉండదు. శ్రీలంక వాళ్ళు, మన ఇండియా వాళ్ళు ఉన్నారంటే కనుక భోజనం అయితే బాగుంటుంది. కువైట్ వాళ్ళకి ఏదైతే వండుతారో, కువైట్ వాళ్ళు ఏ ఫుడ్ అయితే తింటారో వండుకొని అదే ఫుడ్ మనకు కూడా పెడతారు ఇంట్లో పనిచేసే డ్రైవర్‌కి. కువైట్ ఇంట్లో డ్రైవర్‌గా వచ్చిన తర్వాత, వచ్చిన రోజు నుంచి మనం చేయాల్సిన పనులు ఏంటి అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తా చూడండి. మీరు కువైట్‌లో అడుగు పెట్టిన రోజు నుంచే మీకు జీతం అనేది స్టార్ట్ అయిపోతది. మీరు కువైట్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగు పెట్టిన రోజు నుంచే మీకు జీతం అనేది మొదలైపోతది. కువైట్ ఇంట్లోకి మీరు అడుగు పెట్టిన రోజు నుంచి మీరు కువైట్ ఇంట్లో ఎన్ని కార్లయితే ఉంటాయో వాళ్ళకి 5 కార్లు ఉండొచ్చు, 4 కార్లు ఉండొచ్చు, 3 కార్లు ఉండొచ్చు. ఎన్ని కార్లయితే ఉంటాయో ప్రతి కారు కూడా ప్రతిరోజు మనం కడగాల్సి ఉంటది. ఎండ అనుకోకుండా, చలి అనుకోకుండా ప్రతిరోజు ఉదయం 5 గంటలకు, 5:30కు లేసి 7 గంటల లోపల కార్లన్నీ కడిగేసి తర్వాత మనం ఫ్రెష్ అప్ అయ్యి డ్యూటీకి వెళ్ళాల్సి ఉంటది. పొద్దున్నే పిల్లలందరినీ స్కూల్‌కి వదులుకోవడం, స్కూల్ డ్యూటీ అయిపోతానే ఇంట్లోకి ఏదైనా కూరగాయలు కావాలన్నా, ఏదన్నా సామాన్లు కావాలంటే వాళ్ళు చెప్పిన సామాన్లన్నీ మనం వెళ్లి సూపర్ మార్కెట్‌కి వెళ్లి తీసుకొచ్చి ఇవ్వడము. మళ్ళీ మధ్యాహ్నం స్కూల్ టయానికి పిల్లలందరినీ స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడం. ఇంటికొచ్చిన వెంటనే మళ్ళీ మనకు భోజనం పెడతారు. భోజనం తినేసి 1 గంట, 2 గంటలు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికైనా మేడం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎక్కడికైనా షాపింగ్‌కి వెళ్ళాలన్నా, ఎక్కడన్నా ఆడుకోవడానికి పిల్లలు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి మనం మళ్ళీ వెళ్తా ఉండాలి. వాళ్ళని తీసుకొస్తా ఉండాలి. డ్రైవర్ డ్యూటీ అనేది టైమింగ్స్ అనేది ఉండవు. డ్రైవర్‌కి ఎవరికి కూడా ఇళ్లలో పనిచేసే వాళ్ళకు ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు ఖచ్చితంగా బండి స్టార్ట్ చేయాలి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తానే ఉండాలి. పొద్దున్నే 7 నుంచి నైటు 12 వరకు డ్యూటీలు ఉంటాయి. ఒకరోజు 8కి అయిపోవచ్చు నైటు, ఒకరోజు 9కి అయిపోవచ్చు డ్యూటీ, ఒకరోజు 10కి అయిపోవచ్చు, ఒకరోజు 12 కూడా కావచ్చు. ఇంట్లో పనిచేసే డ్రైవర్‌కి టైమ్ టేబుల్ అనేది ఉండదు. ఎప్పుడు డ్యూటీ ఉంటదో, ఎప్పుడు డ్యూటీ ఉండదో మనకే తెలీదు. మనమైతే రెడీలో ఉండాలి. ఎప్పుడు ఫోన్ చేసి కార్ స్టార్ట్ చేయమంటే అప్పుడు కార్ స్టార్ట్ చేసుకొని పోతా ఉండాలి. ఇంకా మూడో పాయింట్ వచ్చి కువైట్ ఇంట్లో డ్రైవర్‌గా వచ్చిన తర్వాత డ్రైవింగే కాకుండా వేరే వేరే పనులు కూడా మన దగ్గర చేయిస్తారా? చేపించరా? చాలామంది కువైట్‌లో అయితే డ్రైవింగ్ కాకుండా వేరు వేరు పనులు కూడా చాలామంది అయితే చేస్తున్నారు. కొందరైతే డ్రైవింగ్ చేస్తారు. డ్రైవింగ్ అయిపోతానే దివానీ పని చేస్తారు. దివానీ పని అయిపోతానే ఇంటి ముందర ఏదన్నా పనులు ఉంటే ఆ పనులు చేస్తారు. ఏదైనా చెట్లు ఇవి అవి వేసుకో ఉంటారు కదా కువైట్ వాళ్ళు. ఆ చెట్లకు నీళ్లు పెట్టుకోవడము, ఆ చెట్లకు క్లీన్ చేసుకోవడము, బయట ఏదైనా పార్కు ఏదైనా గడ్డి పరిసి ఉంటారు కూర్చోవడానికి దీనికి దానికి ఆ గడ్డికి నీళ్లు పెట్టుకోవడము, అదంతా క్లీన్ చేసుకోవడము, ఆ గడ్డి కటింగ్ చేసుకోవడము, ప్రతి పని కూడా చేయిస్తూ ఉంటారు పాపం. కొందరి దగ్గర అయితే డ్రైవర్ల దగ్గర రెస్ట్ కూడా లేకుండా పనులైతే చెప్తూనే ఉంటారు. ఒక పని అయిపోయాక ఒక పని చేయిస్తూనే ఉంటారు. కొందరి దగ్గర అయితే డ్రైవింగు చేయిస్తారు, దివానీ పని చేయిస్తారు, ఇంట్లో వంట కూడా చేయిస్తున్నారు కొందరు డ్రైవర్ల దగ్గర అయితే. ఎందుకంటే ఈ మధ్య నాకు చాలామంది చెప్తున్నారు, "అన్నా నేను వచ్చిన ఇంట్లో 3 పనులు చేస్తున్నానన్నా. దివానీ పని చేస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, వంట పని చేస్తున్నానని" కూడా చెప్తున్నారు. కొందరికి బాగుంటది కువైట్ ఇంట్లోకి వచ్చిన వాళ్ళకు, కొందరికి చాలా కష్టం కూడా ఉంటది. ప్రతి పని కూడా చేయాల్సి ఉంటది కువైట్ ఇంట్లోకి ఒకసారి వచ్చామంటే మనం చేయలేము, మనం ఉండలేమంటే తిరిగి మళ్ళీ మన దేశానికి మనం వెళ్ళిపోతాం తప్ప మనమైతే ఇక్కడ సెట్ అయితే అవ్వలేము. కొన్ని రోజులు ఖచ్చితంగా కొత్తగా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కష్టపడాల్సిందే. కొందరి లైఫ్ బాగుంటది, కొందరి లైఫ్ బాగుండదు. ఇప్పుడు నేనైతే నేను పనిచేస్తున్న ఇంట్లో అయితే నాకు డ్రైవింగ్ తప్ప వేరే పనులు ఏవి చేయను. నేను చేస్తున్న ఇంట్లో 3 కార్లు ఉన్నాయి. 3 కార్లు నీట్‌గా కడుక్కుంటాను. డ్రైవింగ్ చేస్తాను. ఎక్కడ డ్యూటీలు ఉంటే అక్కడికి వెళ్తా ఉంటా తప్ప ఇంక వేరే పనులైతే నా దగ్గర ఏమి చేపిచ్చరు. నాకు పనులు కూడా చెప్పరు. కొందరికి బాగుంటది, కొందరికి బాగుండదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇది చాలా చాలా ఇంపార్టెంటు. మీరు
మీకు తెలియని వ్యక్తులు కావచ్చు, లేదా ఒక ఏజెంట్‌ని నమ్మి ఇక్కడికి వచ్చారంటే, మీరు వచ్చిన ఇల్లు ఎలా ఉంటుందో నీకు తెలీదు, మీకు వీసా తీసే వ్యక్తికి కూడా తెలియదు. 50-50 ఛాన్సెస్. మీకు బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. మీ టైం బాగుండి మంచి ఇల్లు దొరికిందంటే మీకు హ్యాపీగా ఉంటారు. ఒకవేళ మీ టైం బాగలేక ఇల్లు మంచిది కాకపోతే చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. జీతాలు సరిగ్గా ఇవ్వరు. ఆ ఇంట్లో పనులన్నీ చేయించుకుంటారు మన దగ్గర. డ్రైవింగు, దివాని పని, వంట పని, ఈ పని, ఆ పని. వాళ్ళ అన్నోళ్ళ ఇంట్లో పని చేయిస్తారు, వాళ్ళ అక్కోళ్ళ ఇంట్లో పని చేయిస్తారు. అందరి ఇళ్లల్లో పనులు అయితే చేయించుకుంటారు. మీరు తెలియని వ్యక్తుల ద్వారా ఇక్కడికి వచ్చారంటే గనక చాలా చాలా కష్టాలైతే ఉంటాయి. చాలా ఇబ్బందులు పడతారు. నాకు ఈ మధ్య చాలామంది చెప్తున్నారు, చాలామంది ఫోన్లు చేస్తున్నారు. "అన్నా నేను ఆఫీస్ ద్వారా వచ్చానన్నా, 2 నెలలు అయిందన్నా వచ్చి, ఇప్పటికి 2 ఇండ్లు మారినానన్నా, ఎక్కడ కూడా నాకు బాగలేదన్నా, చాలా కష్టపడుతున్నానన్నా, చాలా ఇబ్బందులు పడుతున్నానన్నా, నాకు ఎక్కడన్నా మంచి ఇల్లు ఉంటే చెప్పండన్నా" అని చాలామంది నాకు మెసేజ్‌లు చేస్తున్నారు. నా ఫోన్ నెంబర్ ఉన్నవాళ్ళు నాకు కాల్ కూడా చేస్తున్నారు. మనం వేరే ఇల్లు చెప్పి ఆ ఇంట్లోకి మార్చడానికి కూడా మనకు ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మీరొచ్చింది ఆఫీస్ ద్వారా కాబట్టి వాళ్ళు డబ్బులు కట్టించుకొని వేరే ఇంట్లోకి పంపిస్తారు తప్ప, డబ్బులు లేకుండా మిమ్మల్ని వేరే ఇంట్లోకి డ్రైవర్‌గా పెట్టరు. మనలాంటి వాళ్ళం ఎవరన్నా తెలిసిన వాళ్ళము మంచి ఇల్లుంది, ఆ ఇంట్లో డ్రైవర్‌గా పెడదామనుకుంటే, ఇంత డబ్బులిస్తే మేము ఆ ఇంట్లో డ్రైవర్‌గా పెడతాము అంటారు. అంత డబ్బులు యాడిస్తారు కువైట్ వాళ్ళు? అంత డబ్బులు ఇవ్వలేరు. అందువల్ల మీరు ఏజెంట్ల ద్వారా గానీ, తెలియని వ్యక్తుల ద్వారా, ఆఫీసుల ద్వారా అస్సలు రావద్దండి. ఎవరైనా సరే, మీరు ఒక డ్రైవర్ అనే కాదు, ఏ పనికి రావాలన్నా సరే తెలియని వ్యక్తుల ద్వారా అస్సలు రావద్దండి. కువైట్‌లో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, మీ ఫ్రెండ్స్ గానీ, మీ బంధువులు గానీ, మీ ఊరు వాళ్ళు గానీ, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా వీసా తీసుకొనొస్తే చాలా చాలా బావుంటారు మీ జీవితం. చాలా బావుంటది మీ లైఫ్. ఎందుకంటే ఒక ఇంట్లోకి డ్రైవర్‌గా మిమ్మల్ని పిలిపిస్తున్నాడంటే, ఆ ఇంట్లో కువైట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆ ఇంట్లో జీతాలు కరెక్ట్‌గా ఇస్తారా? ఇవ్వరా? ఆ ఇంట్లో ఏమేం పనులు చేయాల్సి ఉంటాది? ప్రతి ఒక్క విషయం కూడా వీసా తీసే వ్యక్తికి తెలుస్తాది కాబట్టి, మీకు మంచి ఇంట్లోకి వీసా తీసే అవకాశం ఉంటాది. కొందరైతే గనక వీసాలు బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. తెలిసిన వాళ్ళు కూడా మోసాలు చేస్తా అంటారు. ఎందుకు? నీకు వీసా తీస్తే నీ ద్వారా అతనికి 50,000 లాభం ఉంటది కాబట్టి, నీ దగ్గర ఒక 20,000, 30,000 తీసుకుంటాడు. కపిల్ దగ్గర టికెట్ డబ్బులు అవి ఇవి తీసుకుంటాడు. మొత్తం పైన ఒక 50,000 వరకు లాభం ఉంటది కాబట్టి, ఇక్కడికొచ్చిన తర్వాత వాని బాధలు వాడు పడతాడనేసి, మీకు ఎలాంటి ఇబ్బందొచ్చినా నేనుండాను, నేను చూసుకుంటాను, ఇది అది అని మంచి మాటలు చెప్పి ఇక్కడ పిలిపిచ్చేసి, తెలిసిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులైతే పెడతా ఉంటారు. కొద్దిగా జాగ్రత్త పడి, ఎవరి ద్వారా పోతే ఇక్కడికి బాగుంటదనేది ఆలోచించుకొని కువైట్‌కొస్తారని నేనైతే కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోనైతే అందరూ లైక్ చేసి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అందరికి బై ఫ్రెండ్స్. జై హింద్.